సాయి గారు, అయితే రష్యన్ నుంచి ఆయిల్ కొనుగోలు నుంచి ఇరాన్ వార్షిప్ మీద దాడి దాకా ఇక మామూలుగా లేదు విపక్షాల దాడి. మనమేదో బెత్తలాడుకున్నామని ట్రంప్ చెప్పాడని ఒక ప్రచారం, ఏదో ఆయన మేము దయచలు చేస్తున్న పోన్లే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఒక నెల రోజులు, ఓకే కానివ్వండి అని ట్రంప్ చెప్పినట్టుగా వస్తున్న కథనాలు. ఇటు వార్షిప్ మీద దాడి దగ్గర మనం డిజోన్ చేసుకోవటం, ఏది ఇరాన్ వార్షిప్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోయామని. ఇందులో వాస్తవం ఎంత, ఫేక్ ప్రచారం ఎంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ అంశాలను ప్రత్యేకించి? ఫస్ట్ యాక్చువల్లీ డేటా అనేది ఫాలో కాకుండా, డేటాని చూడకుండా, అసలు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోకుండా కేవలం ప్రచారం చేయడానికి మీడియా పరిమితమైంది. అంటే మనం ప్రాబ్లం ఏంటంటే అండి, నేను జర్నలిస్టులదే తప్పు అంటాను. నేను పదే మన దగ్గర సమస్య ఏమవుతుందనంటే ఇటువైపు మైకు పెట్టడం, ఇటువైపు మైకు పెట్టడం అలవాటైపోయింది లిటరల్గా ప్రతి ఒక్కళ్ళకి. అసలు నిజంగా అందులో వాస్తవం ఉందా లేదా అనేది కనుక్కునేది ఎవరూ చేయట్లే. ఒక ఎవరైనా సరే అధికార పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, దానికి ఇలా అన్నారు మరి మీరేమంటారు అని ఈ ప్రతిపక్షాన్ని అడుగుతారు. ఇది స్టేట్ లెవెల్లో జరుగుతుంది, సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది. సరే ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, ఏది కరెక్ట్ ఏది తప్పు అని విశ్లేషించే ఒక పరిస్థితిలోకి వెళ్ళట్లే. ఒకవేళ ఎవరైనా విశ్లేషించారనుకోండి, వాళ్ళకి మోటివ్స్ని ఆపాదించడం మొదలుపెట్టాం మనం. ఇప్పుడు అది రాంగ్ అని ఒకవేళ దీని విషయం చెప్పామనుకోండి, అర్నబ్ గోస్వామి గోధి మీడియా అవుతాడు. ఓకే, ఇటువైపు ఎవరో ఉంటే ఇటువైపు వాళ్ళు యాంటీ నేషనల్ అవుతారు. సో ఇక్కడికి వెళ్ళిపోతున్నాం మన ఆలోచన అంతా కూడా. నేనేమన్నానంటే డేటాని చూడకుండా, అసలు బేసిక్గా అది మళ్ళీ లోకల్గా మన దేశంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడితే వేరు, ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఓకే, ముఖ్యంగా అంటే జియో పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందో డిప్లొమసీ అనే మాటనే మనం రెగ్యులర్ కూడా మాట్లాడుతుంటాం. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాడు రా అని అంటుంటారు మన దగ్గర కూడా. అంటే ఏంటంటే అంటే ఒక రకమైనటువంటి ఒక లౌక్యాన్ని అట్ ద సేమ్ టైం కొంత దాన్ని మృదువుగా చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా, కొంచెం పొలైట్గా, స్పష్టంగా చెప్పే భావనల్ని డిప్లొమాటిక్గా మాట్లాడడం అంటారు. నిజంగా చెప్పాలంటే ఇద్దరు మనుషుల మధ్య పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా ఉండదు కదా. బట్ ఆ డిప్లొమసీని కూడా డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి చెరిపేశాడు. సో దౌత్యపరంగా ఎలా ఉండాలో, ఇలా మాట్లాడాలి అనే ఒక భావన కూడా చెరిపేసి డైరెక్ట్గా మనుషుల్ని ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో మనుషులతో మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పని మనిషితో మాట్లాడుతున్నట్టుగా, నాయకుల గురించి మాట్లాడుతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అందులో ఒకటే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ని స్టాండప్ అన్నది. యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడుగా, అందరిని అంతే. యూకే ప్రైమ్ మినిస్టర్ అట్లానే, కెనడాని ఎంత దారుణం అండి అసలు. అమెరికాకి క్లోజ్ అలై ఒక ఏదైనా ఉందంటే కెనడానే. అమెరికా కెనడా రెండు వేరు కాదని అనుకుంటారు జనరల్గా, చూడరు అసలు. అట్లాంటి కెనడా 51st స్టేట్ ఆఫ్ యుఎస్ఏగా మారితే నేను మాట్లాడతానని ట్రూడోని మాట్లాడాడు. సో ఆయనకు మనుషుల మీద, ఎవరి మీద, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఆ సుప్రీమసీ, ఆ హెజమనీతోనే బతుకుతూ ఉంటాడు. దరిద్రం ఏంటంటే ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని మన దగ్గర ఉన్న విపక్షాలు ఎస్ డొనాల్డ్ ట్రంప్ రైట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రైట్ అన్నట్టు చెప్పి మాట్లాడకుండా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అయ్యారంటున్నారు. ది ప్రాబ్లం. సో నేను ఇప్పుడు కొన్ని డేటా పాయింట్సే చెప్తాను. అందులో మేజర్గా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ళని అసలు మొత్తానికే భారత ప్రభుత్వం ఆపేసింది. ఈ ప్రాపగండా చాలా రోజులకెళ్ళి చేస్తున్నారు. అసలు ఫస్ట్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దాన్ని ఒక్కడు మాట్లాడలేదు. నిజానికి మనం డిస్కౌంటెడ్ ప్రైస్లో తక్కువ రేటుకి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల చాలా వరకు మన లాభం ఈ భారతదేశానికి వస్తుంది కదా అనే విషయం కూడా ఒక్కడు మాట్లాడలేదు. ఎప్పుడైతే అమెరికా చెప్పిందో రష్యా కొనుగోలను ఆపాలి అని చెప్పిన తర్వాత మనం ఏదో ఆపేశాము అన్నట్టుగా ఒక ప్రచారం మొదలు కాగానే అయిపోయింది, చూసారా మోదీ సరెండర్ అయిపోయారని మాట్లాడుతున్నారు. నిజంగా రష్యా ఆయిల్ మనం ఆపామా లేదా? నేను కొన్ని డేటా పాయింట్సే చెప్తాను. ఓకే, ఇది డైరెక్ట్ డేటా, ఎవరైతే కీలకమైన సోర్సెస్ నుంచి వచ్చినటువంటి డేటా. 2024 నవంబర్ 5వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, మొన్నటి వరకు. ఓకే, మొదటి నుంచి ఇప్పటి వరకు ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 4.7 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఉండేది. ఓకే, సో అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే సేమ్ అంతే, 4.7, 4.8, 5, 4.8 అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా ఫిబ్రవరి నెలలో 4.1 మిలియన్ బ్యారల్స్ తీసుకున్నాం మనం. జనవరిలో 5.2 మిలియన్ బ్యారల్స్ తీసుకున్నాం. సరే, ఈ ప్రతిష్టంభన ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచే రష్యన్ ఆయిల్ ఆపేశారు, కొనుగోలు చేయడం లేదు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. రష్యా నుంచి ఇంపోర్ట్స్ నవంబర్ 2024 నవంబర్ 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 7, 2026 వరకు నేను చెప్తున్నాను 1.7 మిలియన్ బ్యారల్స్ పర్ డే
కంటిన్యూస్గా అదే ఫ్లోలో నడుస్తుంది. On an 1.7, 1.7, 1.8, 2, 2.2, 2.1, 2.2, 1.8, 1.9 ఎక్కడ తగ్గలేదు. ఓకే, సో ఇది అసలు అసలు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. 1.6, 1. ఇప్పుడు మీరు నేను లాస్ట్ 6 months నుంచి చెప్తాను. ఆగస్ట్ 2025లో 1.6 మిలియన్ బ్యారల్స్ ఓకే పర్ డే. అండ్ ఇదేంటి సెప్టెంబర్ 1.8, అక్టోబర్ 2, అండ్ నవంబర్ 1.9, డిసెంబర్ 1.2, అండ్ జనవరి 1.1. ఓకే, తగ్గింది ఎక్కడ అనంటే ఆ టైంలో దీన్ని డైవర్సిఫికేషన్ అంటున్నారు. డైవర్సిఫికేషన్ ఏంటి అని అంటే కనుక ఒక ప్లేస్ నుంచి, అంటే ఇప్పుడు మనం మొత్తంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా ఇప్పుడు లాస్ట్ మంత్ ఏం జరిగిందనంటే వెనిజులా అనేది ఒకటి కొత్తగా ఓపెన్ అయింది మనకు. వెనిజులా కూడా తక్కువ రేట్కే ఇస్తుంది ఆయిల్. సో అది ఆయిల్ వెన్ కంపేర్డ్ టు రష్యా నుంచి తీసుకుంటే అఫ్ కోర్స్ దాన్ని రిఫైన్ చేసుకోవడము ఆ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, వేరే దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఇంకొక డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. అదే అంటే ఒకటే దగ్గర నుంచి సేమ్ చీప్ రేట్కి కొంటున్నప్పుడు ఇంకా అదే రేట్లో ఇంకా తక్కువ రేట్కే వెనిజులా నుంచి వస్తున్నప్పుడు దీన్ని కూడా తీసుకుంటాం. డైవర్సిఫికేషన్ అంతే. కొంత గల్ఫ్ నుంచి తీసుకుంటాం, కొంత రష్యా నుంచి తీసుకుంటాం, కొంత వెనిజులా నుంచి. ఒకటే దగ్గర డిపెండెన్సీ పెట్టుకోం మనం ఎప్పుడు కూడా. సో ఆ డైవర్సిఫికేషన్ జరుగుతోంది కానీ మొత్తం అయిపోయింది రష్యా నుంచి కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అండ్ దట్ ఎకో సిస్టమ్ ఎవరైతే మాట్లాడుతున్నారో అది అబద్ధమని డేటా చెప్తోంది. మనమేం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఎప్పుడు ఆపలేదు, కాకపోతే మనం ప్రకటించలేదు. యుఎస్ ప్రకటించుకుంటుంది. యుఎస్ ఏం చేస్తుంది అంటే అదేదో గుండాగర్దీ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళది వ్యవస్థ. మేము ఆపమని చెప్పాము, ఆపేస్తామంటున్నారు, మాకు చెప్పేశారు కాబట్టి మేము డీల్ చేసుకున్నాము. ఇదంతా ఏంటంటే అమెరికాకు కూడా ఒక లెక్క ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తన ఓటర్ బేస్ని సంతృప్తి పరచడం కోసం, తనను తాను అక్కడ ఎక్కువగా చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు. లెట్ హిమ్ డూ హిస్ జాబ్, ఇట్స్ ఓకే, మనకు ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. కానీ మన ఇంట్రెస్ట్లను మనం పరిరక్షించుకుంటున్నామా అనేది లెక్క. మన ఇంట్రెస్ట్లను మనం పరిరక్షించుకుంటున్నాం. ఇక్కడ ఈ నెంబర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. దీంట్లో మనం ఏం కొత్తగా చెప్పాల్సిందేం లేదు. నెంబర్ 1 ఇది ఒకటైతే. రెండో విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా ఆపేశారు. ఇప్పుడు ఎవరు ఆపారంటే ఆపారు. ఎవరు ఆపారంటే రిలయన్స్ లాంటి సంస్థలు ఆపాయి. మన ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ఏమీ ఆపలేదు. రిలయన్స్ లాంటి సంస్థలు కొంత నంబర్స్ తగ్గించుకున్నారు. దానికి కారణాలు వేరే. ఎందుకంటే వాళ్ళ మీద ఆ పర్టికులర్ కంపెనీస్ మీద శాంక్షన్స్ వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా వేరే ఉంటాయి. వాళ్లకు ప్రపంచంలో రకరకాల ప్లేసెస్ నుంచి వాళ్ళకు పెట్టుబడులు కావాలి, వాళ్ళకు బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళకు లోన్స్, ఇట్లాంటి చాలా అంశాలు ఉంటాయి దీంట్లో. ఒకటే అంశాన్ని పెట్టుకొని మనం ముఖ్యంగా దౌత్య విధానాలని సింపుల్గా అనలైజ్ చేయకూడదు సార్. నాకు చాలా అక్కడే బాధ అనిపించేది. నిజంగా తెలియకపోతే వదిలేసి దాడి చేస్తున్నారు. అది అసలు చాలా దారుణం కదా. అండ్ ఇంకోటి ఎవరి ఇంట్రెస్ట్ అని మనం వాళ్ళు మరి 70 ఇప్పుడు రీసెంట్గా చూడండి, ఇప్పుడు కూడా రీసెంట్గా గల్ఫ్ ఇష్యూ రాగానే హార్ముజ్ జలసంధిని ఆపేసిన వెంటనే ఏదో డొనాల్డ్ ట్రంప్ అసలు బేసికల్లీ అమెరికన్ పర్మిషన్ మనం ఎప్పుడు తీసుకోలే. ఓకే, మన మోదీ గారు డైరెక్ట్గా రష్యా అధినేత పుతిన్తో మాట్లాడారు. పుతిన్ అంగీకరించాడు. ఆయన చాలా మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రావడానికి ఆయన ఒప్పుకున్నాడు. వస్తోంది కూడా. ఓకే, ఆయన ఆల్రెడీ రష్యాకి భారత్కి మధ్య జరిగేటువంటి డిస్కషన్స్కి మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి వాడు ఎవడో అంటే దాన్ని పెట్టుకుని ఆయన అన్నాడు కదా, పర్మిషన్ అన్నాడు కదా అని అంటే మనం ఆయనకి ఇప్పుడు సమస్య ఏంటంటే ఎవరితో మనం ఈ కొట్లాట, ఇది అర్థం కాకుండా ఉంది. ట్రంప్ ఏమి మనల్ని ఆ విషయం మనకు అర్థం కావాలి. ట్రంప్ అన్నాడు కదా, ట్రంప్ అన్నాడంటే నిజం అంతే. ట్రంప్ చెప్పింది ఏం వేదం అదే. ట్రంప్ డెడ్ ఎకానమీ అంటే డెడ్ ఎకానమీ తెలుసా. ఇప్పుడు ఈ క్వార్టర్ జీడిపి గ్రోత్ రేట్ 8 దాటుతుందంట. ఐఎంఎఫ్ చెప్తోంది ఇప్పుడు రీసెంట్గా. ఎస్బీఐ లేకపోతే గోల్డ్మాన్ సాక్స్ ఇట్లాంటి వాటి చెప్తున్నారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతే. అన్నీ 6 బిలో గ్రోత్ రేట్స్తో నడుస్తూ ఉంటే భారతదేశం మాత్రం 7 and above గ్రోత్ రేట్తో నడుస్తోంది. దీన్ని డెడ్ ఎకానమీ అంటాడు డొనాల్డ్ ట్రంప్. అవునండి, డెడ్ ఎకానమీ అంటారు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల నాయకులు. అండ్ ఇంకో అసలు అన్యాయం ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల గురించి అయిపోయింది రష్యాకు అమెరికాకు సరెండర్ అయిపోయారంటాడు. ఓకే, నిక్సన్ గురించి చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఐఆర్ఎస్ దేనా గురించి వచ్చింది. మొన్ననే మనం 2 రోజుల క్రితమే అనుకున్నాం యాక్చువల్లీ. ఇరానియన్ వార్షిప్ని పైన టార్పెడో తోటి దాడి చేసి దాన్ని సింక్ చేశారు. ఓకే, అందులో చనిపోయారు జనాలు కదా. అందులో ఇరాన్కి సంబంధించినటువంటి సైనికులు చనిపోయారు. యుఎస్ చేసిన దానికి వెంటనే మన వాళ్ళు మాట్లాడింది ఏంటి, మన ఇండియన్ వాటర్స్లో జరిగిందని మొదటి ప్రచారం.
ఇండియన్ వాటర్స్లో కాదు, అది ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది. రెండోది అసలు దాన్ని మనం రెస్క్యూ కూడా చేయలేదు, మనం అసలు కనీసం అక్కడికి వెళ్ళలేదు, శ్రీలంక సపోర్ట్ చేస్తోంది, మనం ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నామని అన్నారు. నిజానికి మనకు వచ్చిన వెంటనే SOS రాగానే, మనకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మన INS తరంగిణి అక్కడికి వెళ్ళింది. ఓకే, రెండు షిప్స్ కూడా వెళ్ళి అక్కడ రెస్క్యూకి మనం వెళ్ళాం. మనకంటే ఫాస్ట్గా శ్రీలంక వెళ్ళింది, శ్రీలంక పక్కనే జరిగింది కాబట్టి ఫాస్ట్గా రీచ్ అవ్వగలిగారు. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చింది ఏంటంటే, జస్ట్ 1 డే తర్వాత ఈ ఇష్యూ నడిచిన నెక్స్ట్ డేనే వచ్చింది ఏంటంటే, వాళ్ళకు సంబంధించినటువంటి 11 వార్షిప్ వాళ్ళు మాకు రెఫ్యూజీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు మనల్ని. భారత నావికాదళాన్ని అడిగితే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు ఓకే అని చెప్పారు. కొచ్చిలో డాక్ చేశారు ఆ పర్టికులర్ వార్షిప్. ఓవైపు ఐరిస్ దేనా వాళ్ళు రెస్క్యూ చేయమని అడగలేదు, రెఫ్యూజీ ఇవ్వమని అడగలేదు, వాళ్ళ ఏమాత్రం చెప్పలేదు. సో బట్ వీళ్ళు వచ్చి అడిగారు, 11 అడిగింది. 11 అడగగానే మనం కొచ్చిలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం. కొచ్చిలో వాళ్ళు సేఫ్గా ఉన్నారు, 130 మంది ఏమో ఉన్నారంట అందులో సెయిలర్స్, వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. బట్ మరి ఇరాన్ ఇంకో వార్షిప్కి మనం సేఫ్గానే వాళ్ళని ఉంచుకున్నాం కదా, పెట్టుకున్నాం కదా, వాళ్ళకి రక్షించాం కదా వాళ్ళని. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఐరిస్ దేనా విషయంలో మాత్రం మనం ఏం స్పందించలేదు అని అంటారు. అంటే మళ్ళీ మనం యుఎస్ ఒకవేళ వాళ్ళు చేసినటువంటి థ్రెటనింగ్ కాల్స్కి మనం తలొగ్గినట్లయితే మరి ఇరాన్ షిప్ దీన్ని ఎందుకు పెట్టుకోం కదా మనం. ఇంకో విషయం ఉందండి ఇందులో. ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చింది ఏంటంటే, అదే పర్టికులర్ ఐరిస్ దేనా ఆ వార్షిప్ సింక్ అయింది కదా, దాంట్లోని వాళ్ళకి యుఎస్ థ్రెటన్ చేసిందంట ముందు. వాళ్ళని బెదిరించింది, మీరు ఆ షిప్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పిందంట. వాళ్ళు వదలలేదట. వదలకపోగా వాళ్ళు వదలాలనుకున్నా కానీ ఆ పర్టికులర్ దాని చీఫ్ ఉంటాడు కదా, ఆ పర్టికులర్ షిప్కి వార్షిప్కి కమాండర్ ఎవరైతే ఉంటాడో ఆ కమాండర్ మొండి పట్టుదల వల్ల ఇంతమంది చచ్చిపోయారు. కమాండర్ని అడిగారట వాళ్ళు, మేము మరి ఇదంతా ఏంటి అని చెప్పేసి పెద్ద గందరగోళం కూడా జరిగిందంట లోపల. ఆ టైంలో వాళ్ళు ఎవరి మాట పట్టించుకోకపోవడం వల్ల అంతమంది చచ్చిపోయారు. అండ్ యుఎస్ఏ థ్రెటన్ చేసిన తర్వాత కూడా వినకపోతే ఆబ్వియస్లీ అది యుద్ధం అండి. యుద్ధం జరుగుతున్నప్పుడు అట్లాగే ఉంటుంది. అసలు థ్రెటనే చేయకపోయి ఉంటే వాళ్ళు అసలు నిజంగా మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి మీకు చెప్పకపోయి ఉంటే, అండ్ అది మూవ్ అవుతోంది. ఎటువైపు మూవ్ అవుతోంది? అరేబియన్ ఓషన్లో ఇంకా పైకి మూవ్ అవుతోంది. మూవ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఎవరైనా శత్రు వార్షిప్ వస్తోంది మన దగ్గరికి అంటే ముందు అలర్ట్ చేస్తాం, మీరు వదిలేసి వెళ్ళిపోండి, లేకపోతే బాగుండదు, లేకపోతే వెనకకి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరిస్తాం. వెళ్ళకపోతే ఇంకా లోపలికి వస్తుంది అనుకో, ఆటోమేటిక్గా దాడి చేస్తారు. ఆ పర్టికులర్ వార్షిప్ ఐరిస్ దేనాకు సంబంధించిన కమాండర్ చేసినటువంటి తప్పిదం వల్ల, లేదా తప్పిదం అనుకోకుంటే వాళ్ళు యుద్ధం చేశారు అనుకుంటే అది వేరే విషయం. బట్ మన దగ్గర ఉన్న విపక్షాలకు సమస్య ఏంటంటే ఆ పర్టికులర్ వార్షిప్ని మనం రెస్క్యూ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడితే అసలు కనీస కామన్ సెన్స్ అని ఉండాలన్నా వద్దా? లేదు. ఇక్కడ నేను మీ దగ్గర ఒక సబ్మిషన్ చేద్దాం అనుకుంటాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఇండియన్ ఓషన్ కదా, ఇండియన్ ఓషన్ అంటే మరి ఇండియా రిలేటెడ్ కదా, అందువల్ల మనమే కాపాడాలనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. హిందూ మహాసముద్రం అంటే దానికి అంతర్జాతీయ జలాలు, పరిధి, ఈ వ్యవహారం, ఈ వ్యవస్థ ఉంటుందనే విషయం ఎవరైనా చెప్పాలి కదా వాళ్ళకి. సార్, ఒక మామూలు వ్యక్తులు మాట్లాడితే వేరండి. అంటే ఒక దేశాన్ని సుదీర్ఘకాలం ఏలినటువంటి ఒక పార్టీ, అండ్ వాళ్ళు కూడా వార్స్ చేసినటువంటి పార్టీ. నేను ఇప్పుడు ఇందిరాగాంధీ లెగసీ గురించి మాట్లాడితే, ఇందిరాగాంధీ లెగసీని పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తులు అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు, ఖచ్చితంగా మాట్లాడరు. ఆబ్వియస్లీ వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అంతే, వాళ్ళ విజయం అక్కడ ఆగిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో మనం కనీసం దాన్ని అంగీకరించడం కాదు, పక్కన పెట్టండి, అది దాని తర్వాత దాన్ని బుకాయించడం చేస్తున్నారు. అది ఇంకా ప్రమాదం. బుకాయించడం చేయడం వల్ల ఇంకా ప్రమాదం. అది ఎవరైనా కావచ్చు కాక, ఈవెన్ నరేంద్ర మోదీ చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. అది ఒకవేళ నిజంగా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే మంచిగా ఎక్స్పోజ్ చేయొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి ఎక్స్పోజ్ చేయగలిగేవి. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి బోలెడన్ని సమస్యలు ఉంటాయి. సమస్య ఏంటంటే వీళ్ళకి ఆ సమస్యల్ని పట్టుకోవడానికి ఓపిక లేక అనవసరమైన సమస్యల్లోకి వెళ్ళి యాక్చువల్లీ విపక్షాలు అపాస్పాలు అవుతూ వస్తుంది. వీళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వడానికి మరి ఇంటర్నేషనల్ మీడియా ఉంది కదా, అలాగే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవుతారు. మేబీ గుడ్ లక్ టు దెమ్ రియల్లీ.